సండే వచ్చినా సెలవులు వచ్చినా పొద్దున్న 6:30 కల్లా లేసుడు అనేది మా ఇంట్లో కంపల్సరీ. ఎక్కువసేపు పండుకుంటే ఆ లేజీనెస్ అనేది ఒక్కసారి శరీరంలో మొదలైంది అంటే మళ్ళీ అది మార్చుకునడం అనేది చాలా కష్టం. అందుకని చెప్పి మా సార్ అయితే ఖచ్చితంగా పిల్లలను 6:30 కల్లా లేపాలని చెప్తారు. 6:15కు నేను వాళ్ళని లేపిన. 6:45 అయ్యేసరికి వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయినరు, పనులు తోముకున్నారు, పాలు తాగేసిండ్రు. ఇక మా పెద్దోడు గోడ మీద కూర్చొని టేబుల్స్ ప్రాక్టీస్ చేస్తాడు. సెలవులల్లా 24 గంటలు టీవీ చూసుకుంటా విచ్చలవిడిగా టైంని స్పెండ్ చేయకుండా అకాడమిక్స్ కాకుండా వీళ్ళు దేంట్లోనైతే వీక్ ఉన్నారో అవి పొద్దున్న ఒక గంట సేపు చదువుకోవడానికి ఖచ్చితంగా కూర్చోబెడతాను నేను. ఇక చిన్నోడేమో వాళ్ళ నాన్నతో పనిచేసేటందుకు బాగా ఇష్టపడతాడు. ఆవులు, లేగదూడలు, మేక పిల్లలు ఇట్లా అనుకుంటా వీనికి బాగా ఇష్టము. పెండెత్తమన్నా కూడా హ్యాపీగా ఎత్తుతాడు వాడు. ఇక తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా వీళ్ళని ఇట్లా అదొకటి ఇదోటి చిన్న చిన్న పనులు చెప్పుకుంటా దగ్గరనే ఉంచుతా. ఎందుకంటే ఒకసారి వదిలేసినాము అంటే ఎక్కడెక్కడికో పోయి పిచ్చి పిచ్చి ఆటలన్నీ ఆడుతూ ఉంటారు అన్నట్టు. ఇక కాసేపు పని చేసుకొని వచ్చేటళ్ళకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసిన. బ్రేక్ఫాస్ట్ తిని వీళ్ళు కట్టెలు కొట్టేటందుకు పోయినరు. ఇది మన ఫామ్లోనే చెట్టు ఒక కొమ్మ ట్రిమ్ చేపించేసినాం అన్నట్టు. ఎందుకంటే మన ఫామ్ మధ్యలో నుంచి ఒక హై టెన్షన్ వైర్స్ పోతున్నాయి. ఈ రెండు చెట్ల మధ్యలో ఉండడం వల్ల కోతులు ఒక చెట్టు మీదకి వెళ్ళి ఇంకో చెట్టు మీదకి వెళ్ళి దునికినప్పుడు ఈ వైర్ అనేది వాటికి షాక్ కొడుతుంది అన్నట్టు. అందుకని చెప్పి ఒక కొమ్మని ట్రిమ్ చేపించేసిండ్రు. ఈలోపు 11ంటికి అట్లా వాళ్ళు వచ్చిండ్రు. వచ్చేటప్పటికి వంట గింట అంతా అయిపోయింది, పనులన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళతోటి ఊనో కార్డ్స్, నారుటో కార్డ్స్ అట్లాంటి కార్డ్స్ ఆడుకుంటాం అన్నట్టు మేము. క్యారమ్ బోర్డు, లూడో అట్లాంటివి. ఎందుకంటే వీళ్ళతోని ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళు స్క్రీన్ ముందు టైం స్పెండ్ చేయొద్దు. ఇది నా ఇంటెన్షన్ అన్నట్టు. ఇక వీళ్ళతో ఆడుకునేటప్పుడు అసలు నాకే గేమ్ రానట్టు, నాకేమో తెలియనట్టు, నేను వాళ్ళకంటే చిన్నపిల్లని అన్నట్టుగా నేను ఆడుకుంటా. అట్లా ఆడుకుంటే ఏంటిదంటే పిల్లలు ఇంట్రెస్టింగ్గా ఏది ఉన్నా కూడా, మనసులో ఏ మాట ఉన్నా కూడా అది పిచ్చిదైనా మంచిదైనా అనేస్తారు అన్నట్టు. మనకి కరెక్షన్ చేయడానికి ఒక అవకాశం అనేది దొరుకుతుంది. ఇక ఎండాకాలం కదా, వీళ్ళు మంచిగా హైడ్రేటెడ్గా ఉండడానికి బోల్డ్ అని మంచినీళ్ళు తాగిపిస్తా, సబ్జా గింజలు, గోంది కతీర ఇట్లాంటివి తినిపిస్తా. అండ్ కండ చక్కెర అండ్ కోడిగుడ్లు ప్రతిరోజు ఖచ్చితంగా పెడతా నేను. ఇవి బాతు గుడ్లు, శరీరానికి చలువ.